ఓకే. ఈ జూలై, ఆగస్ట్‌లో ఇండియా మార్కెట్‌లో మీకు బిలో 30,000 సెగ్మెంట్‌లో అంటే 20,000 నుండి 30,000 సెగ్మెంట్‌లో చాలా మొబైల్స్ లాంచ్ కావడం జరిగింది. సో, ఆ యొక్క మొబైల్స్‌లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో చూద్దాం. అంటే బేసికల్లీ బెస్ట్ మొబైల్స్ అండర్ 30,000 ఇన్ ఆగస్ట్ 2024. ఈ లిస్ట్‌లో మీకు ఆల్మోస్ట్‌గా 5-6 మొబైల్స్ రికమెండ్ చేస్తాను. ఈ 30,000 సెగ్మెంట్‌లో ఈ మొబైల్స్‌లో మీరు ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు. అంటే బెస్ట్ మొబైల్స్ అన్నమాట. అండ్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిన మొబైల్స్ అన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అయితే లిస్ట్‌లో ఫస్ట్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ రియల్‌మీ అంటే రియల్‌మీ 13 ప్రో సిరీస్. దాంట్లో రియల్‌మీ 13 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ ప్రెజెంట్ ఇండియా మార్కెట్‌లో విత్ బ్యాంక్ ఆఫర్ 8GB అండ్ 256GB 29,999లో మీరు బై చేసుకోవచ్చు. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 30,000 సెగ్మెంట్లో ఈ మొబైల్ జస్టిఫై చేస్తుంది. కానీ ఈ మొబైల్ అందరి కోసం మాత్రం కాదు. మొబైల్లో మీకు డిజైన్, డిస్ప్లే అండ్ కెమెరాస్ చాలా ప్రీమియం గా ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు డిజైన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ గా రియల్మీ 12 సిరీస్ ఉండలాగా డిజైన్ మీకు కనిపిస్తుంది. రియర్ సైడ్ లో మీకు ట్రిపుల్ కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, రియర్ సైడ్ లో మనకు గ్లాస్ బాడీ, దాంతో పాటు వేగన్ లెదర్ ఆఫర్ చేస్తున్నారు. IP65 రేటింగ్, హై రేస్ ఆడియో తోని డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు ఇస్తుంది. కానీ మొబైల్ లో మీకు NFC సపోర్ట్ మాత్రం లేదు. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్, 5200 mAh బ్యాటరీ సెటప్, 80 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 7H Gen 2 అంటే 2.4 GHz ఆక్టో చిప్సెట్. బేసికలీ ఈ చిప్సెట్ మీకు ప్రెజెంట్ ఇండియా మార్కెట్ లో పోకో X6 ఆ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఉంది. అంటే 20,000 లో దొరికే పర్ఫార్మెన్స్ మీకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో 30,000 సెగ్మెంట్ లో ఇస్తున్నారు. అందుకే చెప్తున్నాను, ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ కోసం, దాంతోపాటు హెవీ గేమింగ్ కోసం మాత్రం కాదు, రికమెండ్ చేయను. దీనికన్నా బెస్ట్ ఆప్షన్స్ అంటే స్ట్రేట్గా చెప్పాలి అంటే Qualcomm నుండి 8 సిరీస్ చిప్సెట్ మీకు దొరుకుతాయి భయ్య. పర్ఫార్మెన్స్ మీకు కావాలి అనుకుంటే చూసుకోండి. బట్ మనకు ఈ మొబైల్ వచ్చేసి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అలాంటి వాళ్ళు ఈ యొక్క పర్ఫార్మెన్స్ డే టు డే యూజ్ లో, ఎవ్రీడే యూజ్ లో ఏం కాదు భయ్య, తీసుకోవచ్చు. దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే Android 14 2+3 years అప్డేట్స్ మొబైల్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకు మొబైల్లో బ్లోట్వేర్ కనిపిస్తుంది. ఎస్, బంచ్ ఆఫ్ ద బ్లోట్వేర్ ప్రీ ఇన్స్టాల్ గా మొబైల్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, సోనీ LYT701 సెన్సార్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, సోనీ LYT600 సెన్సార్. దాంతో పాటు మనకు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఆఫర్ చేస్తున్నారు. 4K 30 FPS వరకు మొబైల్ ఆఫర్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే అది కూడా మనకు సోనీ IMX615 సెన్సార్. ఇది కూడా మనకు 4K 30 FPS ఆఫర్ చేస్తున్నారు. టెలిఫోటో ఇస్తున్నారు. 3x ఆప్టికల్ జూమ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే ఈ మొబైల్ నథింగ్ బట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. డే లో, నైట్ లో, లో లైట్ లో, దాంతోపాటు పోర్ట్రేట్, ఇంకా చెప్పాలి అంటే రియల్మీ యొక్క నెక్స్ట్ AI చాలా ఫీచర్స్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. బట్ సపోజ్ మీ దగ్గర ఇంత బడ్జెట్ లేకపోతే మాత్రం రియల్మీ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఆల్మోస్ట్ గా సేమ్ డిజైన్, సేమ్ ఫీచర్స్, సేమ్ చిప్సెట్ తో 26,999 కి 8GB అండ్ 128GB ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకు తక్కువ ప్రైస్ లో మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 25,000 లో ఈ మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. అండ్ మొబైల్లో కంపేర్ టు 13 ప్రో ప్లస్ లేనిది ఏంటి అంటే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు SDR సపోర్ట్ మొబైల్ ఇవ్వదు. టెలిఫోటో లెన్స్ ఈ మొబైల్లో లేదు భయ్య. ఇది తప్పించి ప్రతి ఒక్క ఫీచర్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఏ రియల్మీ 13 ప్రో ప్లస్. అంటే మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని కూడా బై చేసుకోవచ్చు. ఎవరి కోసం? మీకు పెద్దగా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వద్దు అనుకుంటే, అదేవిధంగా టెలిఫోటో లెన్స్ వద్దు అనుకుంటే 25,000 సెగ్మెంట్ లో రియల్మీ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్ చాలా మంచి ఆప్షన్ కాబోతుంది. చూసుకోండి. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2A ప్లస్ 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ నథింగ్ ఫోన్ 2A తో కంపేర్ చేస్తే డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ ని లైట్ గా ఇంప్రూవ్ చేసి నథింగ్ ఫోన్ 2A ప్లస్ పేరు పెట్టేసి ఇండియా మార్కెట్ లో లాంచ్ చేశారు. 8GB అండ్ 256GB 27,999 లో మొబైల్ తీసుకోవచ్చు. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 25,000 రూపీస్ లో మొబైల్ మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ రికమెండ్ చేస్తారా అంటే మాత్రం తీసుకోవచ్చు. లేటెస్ట్ మొబైల్ కాబట్టి, ఇంప్రూవ్ చేసి మొబైల్ ఇస్తున్నారు కాబట్టి తీసుకోవచ్చు. కానీ 27,999 కన్నా 29,999 పెట్టేసి నథింగ్ ఫోన్ 2 తీసుకోవడం బెటర్ ఆప్షన్ భయ్య. బికాస్ ఆ మొబైల్లో మీకు Qualcomm Snapdragon 8+ Gen 1, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, అదే విధంగా మనకు గ్లాస్ బ్యాక్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తారు. మెటల్ ఫ్రేమ్ అంటే మనకు అల్యూమినియం ఫ్రేమ్ మొబైల్ లో ఉంటుంది. బెటర్ గా మనకు మొబైల్ ఉంటుంది కాబట్టి, బికాస్ ఆ మొబైల్ లాంచ్ అయింది 40,000 సెగ్మెంట్ లో. ఇప్పుడు వచ్చేసి 30,000 రూపీస్ లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎస్, మీరు ఆ మొబైల్ ని తీసుకోవచ్చు. 2A ప్లస్ ని కాదు అని. బట్ మనకు ప్రజెంట్ ఇండియా మార్కెట్లో 2A ప్లస్ లాంచ్ కాగానే నథింగ్ చేసిన చాలా
ఏమని చెప్పాలి భయ్య, ఎలా వివరించాలి, ఐ డోంట్ నో. ప్రజెంట్ ఆ మొబైల్ మీకు అగైన్ ప్రైస్ పెంచేసి 38,000 రూపీస్లో కనిపిస్తుంది. ఇంత ముందుకు 2 months 3 months నుండి 29,999లో కనిపిస్తున్న స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ లాంచ్ కాగానే 40,000 సెగ్మెంట్లోకి వెళ్ళిపోయింది. చూడండి భయ్య, అంటే వీళ్ళు నథింగ్ ఫోన్ 2A ప్లస్ సేల్స్ డ్రాప్ అవుతాయని పాత స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఆటోమేటిక్గా పెంచేశారు భయ్య. ఇలాంటి పని చేస్తారని ఒక బ్రాండ్ నుండి నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయను. అంటే వాళ్ళు చేసేది ఏంటి భయ్య, ఒక యూజర్కి బెటర్ వాల్యూని ప్రొవైడ్ చేయాలి, కానీ వాళ్ళు చేసేది జస్ట్ ప్రాఫిట్ని ఏ విధంగా సంపాదించాలి అది మాత్రమే చూస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, సేల్ ట్రై చేయండి. నథింగ్ ఫోన్ 2 మీకు 30,000 సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ఆ మొబైల్ బెస్ట్ ఆప్షన్. కానీ స్టిల్ మీకు ఈ మొబైల్ నచ్చితే మొబైల్ తీసుకోవచ్చు. అదే నథింగ్ ఫోన్ 2A ప్లస్ 5G స్మార్ట్ ఫోన్. మొబైల్లో మీకు 5000 mAh బ్యాటరీ సెటప్, 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్లో మీకు ఉండదు. 6.67 inches ఎమ్యులేట్ డిస్ప్లే, 1300 nits పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ Gorilla Glass 5 ప్రొటెక్షన్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Dimensity 7350 Pro 4 nanometer 3 GHz octa-core chipset, 7.7 lakh plus Antutu score మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ Samsung J1 సెన్సార్ తో మనకు సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. మొబైల్లో మీకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, NFC మొబైల్ ఆఫర్ చేస్తుంది. దాంతో పాటు DDR4X అండ్ UFS 2.2 మర్చిపోకండి. ఇలాంటి ఫీచర్స్ మొబైల్ మీకు ఇస్తుంది అనమాట. సో మొబైల్ మీరు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా మనకు బ్యాక్ సైడ్ లో ప్లాస్టికే ఆఫర్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ లో చూసుకోండి, ఇక్కడ మీకు గ్లాస్ ప్రొవైడ్ చేయడం లేదు. ఇక మన చార్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే OnePlus నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ భయ్య, OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ OnePlus నుండి బిలో 30,000 లో మోస్ట్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకు ప్రొవైడ్ చేస్తుంది మెటల్ బాడీ మొబైల్ ఆఫర్ చేస్తుంది. రియర్ సైడ్ లో డ్యూయల్ కెమెరా, ఫ్లాట్ డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లే, దాంతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. 8GB అండ్ 128GB 29,999 వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్ దొరికే ప్రైస్ ట్యాగ్. ఇది బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తే 27,000 లో ఈ మొబైల్ ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అదే విధంగా 128GB లో మీకు UFS 3.1 ఆఫర్ చేస్తున్నారు. అది వద్దు అనుకుంటే 256GB తీసుకుంటే, అప్పర్ వేరియంట్ తీసుకుంటే UFS 4.0 స్టోరేజ్ టైప్ మీకు ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి, 128GB నా లేకపోతే UFS 4.0 నా చూడండి. దాంతోపాటు DDR5X మొబైల్లో ఉంటాయి, డ్యూయల్ స్పీకర్స్, దాంతోపాటు NFC అలర్ట్ స్లైడర్, IP65 రేటింగ్, IR బ్లాస్టర్ లాంటి ఫీచర్స్ మొబైల్ మీకు ఇస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.74 inches ఫుల్ HD ప్లస్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 2150 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 5500 mAh బ్యాటరీ సెటప్, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. బాక్స్ లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సెగ్మెంట్ లో వర్తి భయ్య, Qualcomm Snapdragon 7+ Gen 3 మొబైల్ ఆఫర్ చేస్తుంది. అంటే డే టు డే పర్ఫార్మెన్స్, లైట్ గేమింగ్, బేసిక్ గేమింగ్ మొబైల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. హెవీ గేమింగ్ అంటే ఒక 4 hours 5 hours ఇంటెన్స్ గేమింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం రికమెండ్ చేయను. కానీ ఒక క్యాజువల్ గేమింగ్ అంటే 1 hour 2 hours గేమింగ్ చేద్దాము అనుకుంటే ఒక మీడియం గ్రాఫిక్స్ లో, స్మూత్ గ్రాఫిక్స్ లో మీరు ఇక్కడ చేసుకోవచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఈ యొక్క చిప్ సెట్ ఇస్తుంది. దాంతోపాటు వేపర్ కూలింగ్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఓఎస్ విషయానికి వస్తే OnePlus అనగానే ఆక్సిజన్ ఓఎస్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఓఎస్ లో మీకు యాడ్స్ ఉండవు. దాంతోపాటు 4+6 years అప్డేట్స్ బిలో 30,000 సెగ్మెంట్ లో OnePlus మీకు ఆఫర్ చేస్తుంది. లైట్ గా మీకు బ్లూటూత్ మొబైల్ లో కనిపిస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్ 600 ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 4K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ 1080p 30 fps వరకు వీడియో చేసుకునే క్యాపబిలిటీ ఈ సెన్సార్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మొబైల్ ఆల్మోస్ట్ గా ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్. డిజైన్, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్, OnePlus యొక్క ఆక్సిజన్ ఓఎస్ అన్ని మొబైల్లో ఉన్నాయి. చాలా మంచి ప్యాకేజ్, మీరు మొబైల్ తీసుకోవచ్చు. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 27,000 లో మొబైల్ వచ్చేసింది. చాలా మంచి డీల్, గమనించండి. ఇక మన ఫోర్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన మొటో నుంచి ఎడ్జ్ సిరీస్ లో స్మార్ట్ ఫోన్ మొటో ఎడ్జ్ 50 5G స్మార్ట్ ఫోన్. బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరాస్ మొబైల్లో బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ పర్ సపోజ్ మీకు మొటో ఎడ్జ్ 50 Pro బిలో 30,000 దొరికితే మాత్రం ఆ మొబైల్ తీసుకోండి. కానీ ఈ మొబైల్ ని మాత్రం స్కిప్ చేయండి భయ్య, బికాస్ అది మీకు ప్రో వేరియంట్ కాబట్టి అక్కడ మీకు బెటర్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే అండ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ మొబైల్
బెస్ట్ ఆప్షన్ 30,000 సెగ్మెంట్లో మీకు దొరికితే తీసుకోండి, కానీ ఎబో 30,000 మాత్రం పే చేయకండి, చెప్పేది అదే. ఇక ఈ మొబైల్ మీకు 8GB అండ్ 256GB ప్రజెంట్ ఇండియా మార్కెట్లో 27,999 కి మీరు బై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తే నియర్ గా మనకు 25,000 రూపీస్ లో మొబైల్ మీకు వచ్చేస్తుంది. వేగన్ లెదర్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, IP68 రేటింగ్, NFC, డాల్బీ అట్మాస్ తోని డ్యువల్ స్పీకర్స్ మొబైల్ ఇస్తుంది అన్నమాట. దాంతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మొబైల్ ఆబ్వియస్ గా ఇస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి కాదు, 1.5K POLED డిస్ప్లే, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, HDR10+ సపోర్ట్ మొబైల్ ఇస్తుంది. కానీ మొబైల్లో మీకు DDR4X అండ్ UFS 2.2 ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోండి, అంటే ఈ మొబైల్ మీకు ప్యూర్ గా పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కాదు, అంటే ఇంటెన్స్ గేమింగ్ కోసం మాత్రం ఈ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ ని నేను మాత్రం రికమెండ్ చేయను. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే మనకు కట్టుకట్టుగా ఎడ్జ్ 50 Pro కన్నా లైట్ అనమాట. బికాస్ మోటో ఎడ్జ్ 50 Proలో మీకు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గమనించండి. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ఈ మొబైల్లో చాలా తక్కువ భయ. బికాస్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 మొబైల్లో ఉంటుంది. 7 lakh ప్లస్ AnTuTu స్కోర్ మాత్రమే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 7 Gen 3 కన్నా 7+ Gen 3 కన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఈ యొక్క చిప్సెట్ ఇస్తుంది. కాబట్టి దీన్ని నేను గేమింగ్ కోసం మాత్రం రికమెండ్ చేయడం లేదు. అదేవిధంగా మోటో నుంచి మనకు హలో UI 2+3 years అప్డేట్స్ మొబైల్ ఇస్తుంది. దాంతోపాటు బ్లోట్వేర్, ఎస్ ఆబ్వియస్ గా మొబైల్లో మీకు బ్లోట్వేర్ ఉంటుంది, కానీ మోటో AI ఫీచర్స్ కూడా ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. అంటే కెమెరాలో, ఎడిటింగ్ లో అండ్ మనకు కెమెరా ఫీచర్స్ లో, మనకు సెట్టింగ్స్ లో AI ఫీచర్స్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, సోనీ LYT 700C సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ మొబైల్ ఇస్తుంది. ఇంక్లూడింగ్ మనకు 4K వీడియో రికార్డింగ్ ఈ కెమెరాస్ మీకు క్యాపబుల్ ఉన్నాయన్నమాట. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 32 మెగాపిక్సెల్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. 25,000 రూపీస్ లో మొబైల్ తీసుకోండి, కానీ మరి 27,999 మొబైల్ రికమెండ్ చేయను. మీకు 30,000 సెగ్మెంట్ లో మోటో ఎడ్జ్ 50 Pro దొరికితే దాంతో వెళ్ళిపోండి, అది బెటర్ ఆప్షన్ భయ్య. చూసుకోండి, ఇక మన 5th స్మార్ట్ ఫోన్ అంటే లాస్ట్ స్మార్ట్ ఫోన్, అది కూడా ఒక ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ టెక్నో ప్యాంటమ్ V Flip 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ ప్రెసెంట్ అమెజాన్ లో మీకు 30,000 సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తున్నారు. 8GB అండ్ 256GB. మీకు కనిపించే ప్రైస్ ట్యాగ్ 50,000 కనిపిస్తుంది, కానీ అక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు 25,000 రూపీస్ యొక్క కూపన్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. అంటే మొబైల్ మీకు 6.9 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే, 1000 nits పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు 1.32 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 800 nits పీక్ బ్రైట్నెస్ కవర్ డిస్ప్లేలో ఉంటుందన్నమాట. అంటే మనకు కవర్ డిస్ప్లే కూడా AMOLED ఆఫర్ చేస్తున్నారు. 4000 mAh బ్యాటరీ సెటప్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 8050 చిప్ సెట్, అంటే 3 GHz ఆక్టోకో చిప్ సెట్. మీరు లైట్ గా గేమింగ్ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మొబైల్లో బాగుంటుంది. Android 14 మొబైల్లో వచ్చేసింది. దాంతోపాటు 64 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, ఇంక్లూడింగ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్. సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు ఫ్లిప్ తీసిన తర్వాత 32 మెగాపిక్సెల్ ఉంటుందన్నమాట. సో మొబైల్లో మనకు డిజైన్, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అన్ని మొబైల్లో బాగున్నాయి. తప్పకుండా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని ట్రై చేసుకోవచ్చు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ బిలో 30,000 సెగ్మెంట్ లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఒక్కటి కూడా చెప్పడం లేదు. ఏంటి అంటే మాత్రం ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మీకు ఈ సెగ్మెంట్ లో మొబైల్స్ లేవు భయ్య. అంటే చెప్పేది ఏంటి అంటే మంచి మొబైల్స్ మీకు వర్తి స్మార్ట్ ఫోన్స్ లేవు. S21 ఫ్యాన్ ఎడిషన్, F55 అలాంటి మొబైల్స్ మీకు కనిపిస్తాయి, అవన్నీ ఇగ్నోర్ చేయండి. మీకు మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఒక 32,000 రూపీస్ మీరు పే చేస్తే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ దొరుకుతుంది. డైనామిక్ AMOLED డిస్ప్లే, Exynos 2200, గెలాక్సీ A ఫీచర్స్, 50 మెగాపిక్సెల్ అన్ని మొబైల్లో బాగున్నాయి. డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్ మొబైల్లో అన్ని బాగున్నాయి. కాబట్టి ఎస్ 32,000 33,000 రూపీస్ పే చేసి మీరు బై చేసుకోవచ్చు. అది బై చేసుకోండి, కానీ వేరే ఏ ఒక్క స్మార్ట్ ఫోన్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మాత్రం బై చేయకండి. ప్రతిదీ కూడా వర్తి మాత్రం కాదు భయ్య. చూడండి, మొత్తానికైతే ఇవేనండి మొబైల్స్. వీటిలో మీరు ఏ మొబైల్ బై చేయబోతున్నారు అండ్ నేను రికమెండ్ చేసిన మొబైల్స్ రైటా రాంగా, మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లెట్ మీ నో. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.